హాయ్ అండి. అందరికీ నమస్తే. నా 'రావణ్ బాస్' పార్ట్ 108. దాంతో కళ్ళు పెద్దవి చేసి నోరు తెరుస్తూ ఛీ ఇడియట్ అని అతన్ని కొడుతూ నవ్వింది ఆద్య. కొడుతున్న ఆమె చేతులను ఆపడానికి ప్రయత్నిస్తూ ఆ గదిలోని కొన్నేళ్ల నిశ్శబ్దం ఒక్కసారిగా మొక్కలయ్యేలా ఆద్యతో కలిసి నవ్వాడు తను. అదే ఆ రోజు చివరి నిద్ర ఇద్దరికి. ఆ తర్వాత పగలంతా ఆద్యని నిద్రపోనేలేదు, తను నిద్రపోలేదు. మధ్యాహ్నం భోజనం సంగతి గుర్తులేదు. సాయంత్రం 4 అవుతూ ఉండగా సమయాన్ని గమనించింది ఆద్య. గమనించినా పట్టించుకోలేదు ఆకాష్. అప్పటిదాకా ఫ్లైట్ మూడ్ లో పెట్టి ఉన్న ఫోన్లను ఆన్ చేసేసరికి ఒకేసారి మోగాయి ఇద్దరి ఫోన్లు. ఆకాష్ కి తేజ ఫోన్ చేస్తూ ఉంటే ఆద్యకి శాంతి గారి నుండి ఫోన్ వచ్చింది. సాయంత్రం బర్త్డే పార్టీ ఉందన్న సంగతిని ఇద్దరు గుర్తు చేయగా ఒడివడిగా తయారవడానికి బాత్రూమ్ లోకి దూరింది తను. అక్కడి నుండి కదలడం కాస్త కూడా ఇష్టం లేదన్నట్లుగా బద్ధకంగా లేచాడు ఆకాష్. తను తయారయ్యాక బలవంతంగా ఆకాష్ ని లేపి స్కూల్ కి వెళ్ళనని మారం చేస్తున్న చిన్న పిల్లాడిని రెడీ చేస్తున్నట్లు తయారు చేసి బయలుదేరేందుకు సిద్ధం చేస్తుంది. వెళ్తూ వెళ్తూ తన పేటింగ్ ని వాళ్ళిద్దరు నవ్వులు వినిపించిన క్షణాలను తలుచుకుని ఆ గది నుండి ఆద్య బయటికి నడవగా ఆ పెయింటింగ్ వంక అక్కడున్న పరిసరాల వంక చిరునవ్వుతో చూసి జీవితం అంతా కళ్ళ ముందు కథలుగా నేను సాధించాను అన్నట్లుగా గర్వంగా ఒక నవ్వు నవ్వాడు తను. ఆ గది తలుపులు మూసుకున్నాయి. వేగంగా బయటికి నడిచి కారెక్కి ఇంటి బాట పట్టారు. తన పక్కన ఆద్య ఉందన్న ఆనందం ఒకవైపు అతని మనసుని గాల్లో తేలేలా చేస్తూ ఉంటే, ఇంకొక వైపు మరేదో విషయం అతన్ని కలవరపెట్టింది. అతని హావభావాలు అంచనాలు వేయటం ఆద్యకి తెలియంది కాదు. ఏదో విషయం ఉంది, తనకి తెలియనివ్వట్లేదు ఆకాష్. కావాలంటే తను తెలుసుకోగలదు. ఇంతకు ముందులా ఉంటే ఎలాగోలా తెలుసుకునేది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఒంటరి యోధురాలు కాదు. ఏం జరిగినా ఏం జరగబోతున్నా తెలుసుకోవాల్సిన బాధ్యత, భయం, అవసరం ఆమెకుండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ఆకాష్ ఉన్నాడు, అతను చూసుకుంటాడు. తనకు తెలియాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా తనకి చెప్తాడు. పోరాడి పోరాడి అలసిపోయింది ఆమె హృదయం. ఇక ఆకాశ గుండెల మీద తల వాల్చుకుని బ్రతుకంతా సేద తీరడం మాత్రమే మిగిలింది. ఆ చిరునవ్వు చెదిరిపోకూడదు, ఈ బంధం కూలిపోకూడదు అని మనసులో బలంగా అనుకుంటూ ఆకాశ భుజం మీద ఒదిగిపోయింది. ఆమె వంక చూసి ఇంకా ఆందోళనలో కూడా చిరునవ్వు నవ్వి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ఆకాష్. అతని పెదవులు తాకిన మరుక్షణం ఆమె పెదవులు అనాలోచితంగానే విచ్చుకున్నాయి. ఇంటికి వెళ్లాల్సిన కారు మధ్యలో ఒక రీసెట్ దగ్గర ఆగింది. కారు దిగకుండానే ఇక్కడ ఎందుకు ఆగడం అని అడిగింది తను. నువ్వు మధ్యాహ్నం ఏమీ తినలేదు కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళినా ఫుడ్ రెడీ అయి ఉండదు, అందుకే ఇక్కడే తినాలి రా అని అన్నాడు ఆకాష్. ఆమె ఆకలిగా లేదు వద్దని చెప్పబోయి ఆకాష్కి ఆకలిస్తుందేమోనని ఆగి సరేనంటూ కారు దిగిన అత్యకు కాస్త దూరంలో ఒక పానీపూరి బండి కనిపించింది. ఆనాటి రోజులు గుర్తొచ్చాయి. అటువైపే తదేకంగా చూస్తున్న ఆమె చూపులను గమనించి పద అక్కడికి వెళ్దామంటూ ఆమె చెయ్యి పట్టుకుని ఇక అందుకునే లోపే రోడ్డు దాటించేశాడు ఆకాష్. ఆద్య ఆకాష్లను చూసి ఎవరో పెద్దింటి పిల్లలయ్యి ఉంటారని అక్కడున్న ఇద్దరు వ్యక్తులను కాస్త ఆగమని చెప్పి కుర్చీలను తుడిచి ఇక్కడ కూర్చోండమ్మా అంటూ ఆద్య ఆకాష్ల వంక చూస్తూ చెప్పాడు ఆ బండాయన. అక్కడ కూర్చోగానే ఇటెందుకు తీసుకొచ్చావు ఆకాష్, రిషట్లో తినేవాళ్ళం కదా అని అంది ఆద్య. నాకు ఆ రోజు పానీపూరి తింటున్న ఆద్యాన్ని మళ్ళీ చూడాలి అనిపించింది, అందుకే అన్నాడు ఆకాష్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అతన్ని చూసి నవ్వి నేను తింటాను, సరే మరి మీ సంగతి ఏంటి అని అంది ఆమె. నా సంగతి ఏంటి, నేను తింటా అని అన్నాడు ఆకాష్. ఆ మాటతో కాసేపు ఆగి అతనికి దగ్గరగా జరిగి అసలు తినడం వచ్చా అని అడిగింది. ఆమె ఎలా అడగడంతో కనుబొమ్మలు ముడిపడగా ఇదేమైనా పెద్ద విద్యనా తినడం రాకపోవడానికి, నాకు నచ్చక ఇంతకాలం తినలేదు, కానీ తినడం మొదలు పెట్టానంటే నేను ఎలా తింటానో చెప్పడం కాదు, చూపిస్తా చూడు అన్నాడు ఆకాష్. అతని మాటలకు కనుబొమ్మలు ఎగరేసి చూద్దాం అని అంది ఆద్య. బండతను 2 ప్లేట్లలో పానీపూరీలను సర్ది అందంగా అలంకరించి వాళ్ళ ముందున్న టేబుల్ మీద పెట్టగా దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ రుచి గుర్తుకు రాగా
టక్కున ఒకటి తీసుకుని తినేసింది ఆద్య. ఆమె అలా చూసి నవ్వి తను తినడానికి పూనుకున్నాడు ఆకాష్. ఒక పూరీని తీసి పానీ నింపుతూ ఉండగానే అది కాస్త కారిపోతూ ఉండడం చూసి, ఆ ప్లేట్ లో అన్ని పగిలిన పూరీలు వేసినట్లున్నాడు చూడు అని ముఖం చిన్నగా చేసి అన్నాడు ఆకాష్. ఆ మాటతో అతని అమాయకమైన ముఖాన్ని చూసి బల్లును నవ్వేసింది ఆద్య. ఆమె నవ్వుకి అర్థం అవక బిత్తరపోయి చూస్తూ ఉండగానే కొన్ని పూరీలు అలాగే ఉంటాయి, ఇలా తినాలి అంటూ కాస్త మెత్తబడిన పూరీని తీసుకుని తిని చూపించింది ఆద్య. ఓ అని కనుబొమ్మలు ఎగరేసి, మరి అలా చెప్పు అని బడాయిగా అని, ఇప్పుడు చూడు ఎలా తింటాను అంటూ పూరీని నోటి దగ్గరికి తీసుకెళ్లేంతలోనే అది మళ్ళీ ప్లేట్ లో పడిపోవడంతో ఆకాష్ ముఖంలో అయోమయం, ఆద్య ముఖంలో నవ్వు ఒకేసారి చేరిపోయాయి. ఆకాష్ అలా చూసి నవ్వు ఆపుకోలేకపోయింది ఆద్య. పూరీలోని పానీ కాస్త చిట్లి ఆకాష్ షర్ట్ మీద పడడంతో దాన్ని చూసి నవ్వటం ఆపి కొంగుతో తుడుస్తూ, నేను ముందే చెప్పాను వద్దని, విన్నావా అని అంది మళ్ళీ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. తన కాలేజ్ రోజుల్లో ఆద్య తన ఫ్రెండ్స్ తో కలిసి అలా పానీపూరి తింటుంటే చూస్తూ ఉండగానే తేజ ఎప్పుడైనా తిందామని అడిగితే విసుక్కునేవాడు ఆకాష్. పానీపూరి తినడం అంత తేలిక కాదు అని తేజ వెక్కిరిస్తూ ఉంటే తేలిగ్గా తీసుకునేవాడు. కానీ ఇప్పుడు అర్థమయ్యింది అతనికి, పానీపూరి తినాలి అంటే కాస్త వెలుకువ నైపుణ్యం ఉండాలని. ఎలాగోలా తినేసి ఆకాష్ తినలేదని రిసార్ట్ లోకి వెళ్లారు ఇద్దరు. అక్కడ కాస్త లైట్ ఫుడ్ తీసుకుని ఇంటికి బయలుదేరారు. ఆద్య ఆకాష్ వెళ్లేసరికి పార్టీ అరేంజ్మెంట్స్ ఇంకా మధ్యలో ఉండగానే వచ్చిన వెంటనే ఇద్దరిని గుమ్మం దగ్గర నిలబెట్టి దిష్టి తీశారు శాంతి గారు. ఆవిడ్ని చూసి చనిపోయిన ఆయన భార్య ఆకాష్ ఆడుకుని ఇంటికి వచ్చినప్పుడు దిష్టి తీయటం గుర్తుకొచ్చి గాఢంగా నిట్టూర్చారు జగన్నాథం గారు. వాళ్ళిద్దరి ముఖంలో సంతోషాన్ని చూసి ఇద్దరు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనసులో బలంగా కోరుకున్నారు శాంతి గారు. ఇక హాల్లోకి అడుగు పెట్టగానే అక్కడే సోఫాలో సెటిల్ అయి ఉన్న వినయ్ వాళ్ళు, అపర్ణ వాళ్ళంతా ఆద్య ఆకాష్లను పలకరించగానే ఆమెను చూసిన వెంటనే అమ్ములు అంటూ పరిగెత్తి ఆమెను హత్తుకుంది శ్రద్ధ. శ్రద్ధని ఎత్తుకుని బొగ్గ మీద ముద్దు పెట్టుకోగానే ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అని అంది బొంగమూతి పెట్టుకుని. ఏం చెప్పాలో తెలియక ఆద్య ఆలోచిస్తూ ఉంటే, నీకు చాక్లెట్ తీసుకురావడానికి వెళ్ళా అంటూ జేబీలో ఉన్న చాక్లెట్ ని తీసి శ్రద్ధ ముందు పెట్టాడు ఆకాష్. దాన్ని చూడగానే ఆనందంతో కళ్ళు పెద్దవి చేసి తీసుకోవడానికి ముందుకు వంగిన శ్రద్ధకి అందకుండా వెనక్కి పరిగెత్తాడు తను. ఒక్కసారిగా కనుబొమ్మలు ముడివేసి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఇవో అంది తడి పెదవులతో శ్రద్ధ. తీసుకో అంటూ మరింత వెనక్కి జరగడంతో ఇక ఇలా కాదని ఆద్య చేతుల్లోంచి కిందకి దిగి ఆకాష్ వెనకాల వెళ్తూ ఉండగా ఆమెను తప్పించుకుంటూ నవ్వుతూ పరిగెత్తాడు ఆకాష్. ఆ దృశ్యాన్ని అందరూ నోరెళ్లబెట్టి చూశారు. ఆకాష్ అంత సరదాగా ఉండడాన్ని చూసి కాదు కదా, కనీసం ఊహించి కూడా ఎవరూ ఉండరు. వినయ్ తేజాలకి ఆకాష్ కి పిల్లలంటే అంతగా నచ్చదని తెలుసు. కానీ ఇప్పుడు ఇలా ఆడుకోవడం చూస్తూ ఉంటే ఆశ్చర్యపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. లిప్సిక పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. వాళ్ళ ఇంటి పక్కనుండే పాపని ఒకసారి బయటికి తీసుకెళ్ళినప్పుడే ఆకాష్ ఎంతో మండిపడేవాడు. అలాంటిది ఇప్పుడు ఇలా పాపతో ఆడుకుంటుంది అతనేనా అని సందేహంతో బిత్తరపోయి చూసింది లిప్సిక. నీల్, జోయా, జాన్, అపర్ణ నవ్వుతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడే లోపలికి వస్తున్న పెద్దవాళ్ళు కూడా ఆకాష్ అంత సరదాగా ఉండడం చూసి ఆశ్చర్యపోయి ఆనందంతో చూస్తూ ఉండిపోగా ఆకాష్ ని చూస్తూ తన కూతురే అతన్ని అలా మార్చిందని అర్థమై ఎన్నో ఏళ్ల తర్వాత మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటే హాల్లోకి కదిలారు చంద్రశేఖర్ గారు. ఆయన రాగానే ఎంతో సంబరంగా ఆయన దగ్గరికి నడిచి నానా అని అనగానే ఆ దేవంక చూశారు ఆయన. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ రోజు నేను పానీపూరి తిన్నాను తెలుసా, కళ్ళల్లో మెరుపులతో చెప్పిన ఆద్యాన్ని చూసి గతం మళ్ళీ కళ్ళ ముందు మెదిలింది. ఎప్పుడు పానీపూరి తిన్నా ఇంటికి రాగానే ఆయనతో చెప్పేదే ఆద్య.
ఇక అవి విని విసుగొచ్చి ఇక బయట తిండి మానేయమన్నారు చంద్రశేఖర్ గారు. ఆ తర్వాత కొన్ని పరిస్థితులతో బయటికి వెళ్ళినప్పుడల్లా పానీపూరి బండి కనిపించిన ప్రతి చోట పానీపూరి తింటావా అమ్ము అని అడిగేవారు ఆయన. ఏ మూలనైనా అవునని వినిపిస్తుందేమోనని ఆశగా చూసిన ఆయన చెవులకు ఎప్పుడూ నిరాశే ఎదురయ్యింది. బయట జరిగిన సంగతులన్నీ తన తండ్రితో పంచుకోవాలి అనే కుతూహలం ఉండేది ఆద్యకి. ఆయనతో కలిసి భోజనం చెయ్యాలని, బయట తిరగాలని, పానీపూరి తినాలని, మనసారా కబుర్లు చెప్పాలని, కడుపారా నవ్వాలని ఎన్నో ఆశలుండేవి. కానీ అవి తీరేనాటికి ఆద్య లేకుండా పోయింది. చాలా సందర్భాలలో తల్లిదండ్రులకు కూతురి మీద ఎంత ప్రేమ ఉండాలో, ఎంత వరకు వాళ్ళని ప్రేమించాలో సమాజమే నిర్ణయిస్తుంది. అంతకు మించి ప్రేమించకూడదు అని ఓ గీత గీస్తుంది. చిన్నతనంలో గోరుముద్దలు పెట్టడం దగ్గర నుండి చచ్చాక కాటికి పంపే వరకు అన్ని ఆ సమాజం కను సైగల్లోనే నడుస్తాయి. అంతకు మించి ప్రేమించనివ్వదు. చాలా మంది వాటినన్నిటికీ తల వంచే బ్రతుకుతున్నారు. వాటిని దాటినప్పుడు మాత్రమే కన్న వాళ్ళను సొంత జీవితం కంటే ఎక్కువగా ప్రేమించగలిగే ఆద్య లాంటి కూతుళ్లకు అసలైన ప్రేమని జీవితాన్ని ఇవ్వగలుగుతారు. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ చిన్న పిల్లల మారిన ఆద్య వంక చూసి ఆనంద బాష్పాలను తుడిచేసుకుని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు ఆయన. నవ్వుతూ చూస్తున్న ఆమె వంక చూసి ఆకలిస్తుంది, ఐస్ క్రీమ్ తిందామా అని అడిగారు. ఆమెకు దాదాపు 15 ఏళ్ళు ఉన్నప్పుడేమో. కారుని డ్రైవ్ చేస్తున్న చంద్రశేఖర్ గారి వంక చూసి పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ బండి వంక చూపిస్తూ, నానా ఐస్ క్రీమ్ తిని వెళ్దామా, నాకు వెన్నెలా కోన్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అని కళ్ళు పెద్దవి చేసి ఉత్సాహంగా అడిగింది తను. ఆమె మాటలతో సీరియస్ లుక్ ఇచ్చి, ఇంటికెళ్లే వరకు నోరు మూసుకుని కూర్చో అమ్ము అని గంభీరంగా చెప్పిన తన తండ్రి మాటలు మనసుని వెలిపెట్టగా నిశ్శబ్దంగా ఉండిపోయింది ఆమె. ఆ తర్వాత ఎప్పుడు తన తండ్రిని ఐస్ క్రీమ్ గురించి అడగలేదు సరికదా. అసలు ఆయనతో కలిసి భోజనం చేసిన సందర్భాలే చాలా తక్కువ. తండ్రి కూతుళ్ల మధ్య ఎంతో సున్నితమైన బంధం ఉంటుంది. ఆ బంధాన్ని తీర్చిదిద్దడంలో కానీ, నిలుపుకోవటంలో గాని తండ్రి ముందు నిలబడతాడు, నిలబడాలి కూడా. అతని దిశానిర్దేశాలు, బాధ్యతలు, ప్రేమ పాశాలే ఆ బంధాన్ని నిలబెట్టగలవు. అది ఏ మాత్రం అదుపు తప్పినా ఆ బంధంలా ఏమాత్రం ఉండదు. ఆయన ఉన్న పలంగా అలా అడిగేసరికి ఆకాష్ తీర్చిదిద్దిన 16 ఏళ్ల ఆద్య మేలుకుని తిందామని ఉత్సాహంగా అని మళ్ళీ అంతలోనే మూతి ముడుస్తూ అమ్మ వెళ్ళనివ్వదేమో నానా అంది. అయినా ఎవరు చెప్తారు మీ అమ్మకి అని నవ్వుతూ ఆయన కనుబొమ్మలు ఎగరేయగాని ఏదో అర్థమైనట్లు కళ్ళు పెద్దవి చేసి తల ఊపి ఆయన వెనకాలే నడిచింది. వాళ్ళు వెళ్ళడానికి గమనించిన ఆకాష్ అక్కడే నిలబడిపోగా శ్రద్ధ టక్కున అతని చేతిని అందుకుని ఆ చాక్లెట్ లాక్కుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కిట్టిన వంక చూసి చాక్లెట్ కవర్ని నోటితో చింపడానికి ఆపి అన్నయ్య చాక్లెట్ తిందాంరా అని ఉత్సాహంగా పిలవడంతో ఆల్రెడీ జేబులో ఉన్న మరో చాక్లెట్ ని చేతిలోకి తీసుకుని ఆమె దగ్గరికి కదిలాడు కెట్టిన్. ఇంకా చిన్న ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కారు ఆపి లోపలికి కదిలారు ఆద్య చంద్రశేఖర్ గారు. అక్కడ ఐస్ క్రీమ్ ని ఆర్డర్ చేస్తూ ఉండగానే ఫోన్ చేశారు శాంతి గారు. ఆవిడ ఫోన్ ని లిఫ్ట్ చేయగానే మీరు ఎక్కడికి వెళ్ళారండి, అమ్ము కూడా ఇంట్లో లేదు అని అన్నారు ఆవిడ కాస్త కంగారుగా. భయపడకు శాంతి, నేను అమ్మ బయటకు వచ్చాం అని నవ్వుతూ అన్నారు ఆయన. ఇంకింతలో ఐస్ క్రీమ్ కూడా రావటంతో తింటూనే వాళ్ళ సంభాషణ మొదలు పెట్టింది ఆద్య. బయటికి వెళ్ళారా అని ఏమీ అర్థం కాక, ఎందుకండి ఏమైనా సమస్య అని మరింత కంగారుగా ఆమె అనగానే, లేదు బంగారం, నేను అమ్ము ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాం అని ఆయన చెప్పడంతో పాత విషయాలని మనసులో మెదలగానే ఆద్య జీవితాన్ని మళ్ళీ మామూలు చేసిన ఆకాష్కి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆనంద బాష్పాలను తుడిచేసుకుని, జాగ్రత్త అండి, దానికి పెళ్ళే వారం కూడా అవడం లేదు. ఈ సమయంలో బయటకు తీసుకెళ్తే దిష్టి గాలి ధూళి లాంటివి తగులుతాయి. ఐస్ క్రీమ్ తిన్న వెంటనే ఇంటికి తీసుకురండి అన్నారు. ఆవిడ మాటలతో ఆయన సరేనంటూ ఫోన్ పెట్టేసి ఐస్ క్రీమ్ తినేసి ఆద్య ఇంటికి వెళ్దాం అని అంటూ ఉండగానే అటు కాకుండా షాపింగ్ మాల్ వైపుకి కారు తిప్పాడు చంద్రశేఖర్.
దాదాపు గంటన్నర తర్వాత ఇల్లు చేరుకున్నారు ఆద్య చంద్రశేఖర్ గారు. ఇక వెళ్ళగానే బట్టల కవర్లను చేతిలో మురిపెంగా పట్టుకుని పైకి వెళ్ళింది. ఆకాష్ కి చూపిద్దాం అనుకుంటే అతను గదిలో లేకపోవటంతో హుసూరుమంటూ కూర్చుంది ఆద్య. ఇంతలో అక్కడికి శాంతి గారు రావటంతో అమ్మయ్య అనుకుంటూ, అమ్మా డాడీ నాకు కొత్త బట్టలు కొన్నారు అంటూ ఉత్సాహంగా కవర్ తీయటం మొదలుపెట్టిన ఆద్య వంక అపురూపంగా చూస్తూ, ఏది చూపించు అని అన్నారు ఆవిడ. ఆ చూపిస్తా, నువ్వు ఇక్కడే కూర్చో అంటూ ఆవిడ్ని సోఫాలో కూర్చోబెట్టి కొన్న బట్టలన్నీ ఒక్కొక్కటిగా తీసి ఒంటి మీద పరుచుకుంటూ మరీ చూపించింది ఆద్య. ఆమె ఆనందం చూస్తూ ఉంటే గతంలో షాపింగ్ కి వెళ్ళినప్పుడల్లా ఆద్య అల్లవి గుర్తుకు రాగా సంతోషంగా చూశారు ఆవిడ. ఇంతలో మెట్ల మీద నుండి శబ్దం రాగా ఆకాష్ వస్తున్నాడని అర్థమై, సరే అమ్ము నాకు కాస్త పనుంది, నువ్వు త్వరగా రెడీ అవ్వు, పార్టీకి టైం అవుతుందని చెప్పి ఒడివడిగా కిందకి కదిలారు. బట్టలన్నీ ఒక్కొక్కటిగా చదువుతూ ఉండగా లోపలికొచ్చాడు ఆకాష్. అతని వంక చూసి విషయాలని ఆనందంగా చెప్దాం అనుకునే లోపే ఆకాష్ ముఖంలో దిగులుని గమనించి ఇక తలుపేసి ఏమైంది అని అడగగానే ఏం లేదు అని ముఖం తిప్పుకున్నాడు ఆకాష్. ఇంకా క్షణం ఆలోచించి ఇందాక ఆకాష్ కి చెప్పకుండా వెళ్ళిపోవడం గుర్తొచ్చి కళ్ళు మూసుకుని మనసులోనే తల బాదుకుంటూ అతను వెనుకగా నడిచి, మర్చిపోయాను ఆకాష్ అని అనగానే సీరియస్ గా చూశాడు అతను. దాంతో తేరుకుని, హా మర్చిపోవటం అంటే నిన్ను కాదు, నీకు చెప్పడం మర్చిపోయాను అంతే అంది తను. నేను గుర్తుంటే చెప్పడం కూడా గుర్తుంటుంది, ఇక నేనే గుర్తులేనప్పుడు ఎందుకు చెప్తావులే అన్నాడు చిన్నపిల్లల్లా గొణుకుతూ. అని తల పట్టుకుని కాసేపటి తర్వాత నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి ఆమెకి వ్యతిరేకంగా తిరుగుతున్న కొద్దీ ఎదురుగా నిలబడుతూ అతన్ని తన వైపుకు తిప్పుకుంది. ఆమె ముఖం వంక చూడకుండా తలని వేలాడేసుకుని నిలబడ్డాడు ఆకాష్. అతని కళ్ళల్లోకి చూసేందుకు ప్రయత్నిస్తూ అతను తల తిప్పుతున్న కొద్దీ మరింత నెక్కి అతని ముఖాన్ని అరచేతుల మధ్య బంధించి, నీ పంతం మరి ఎలా ఉందేంటి? ఏదో చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్లే అవకాశం దొరికిందని వెళ్ళాను, ఆ మాత్రం దానికి అలుగుతావా అంతే నిశ్శబ్దంగా ఆద్య. ఆమె మాటలతో మూతి ముడుచుకుని, మరి నువ్వు ఆ రోజుల్లోకి వెళ్ళిపోతే ఈ రోజుల్లో ఎవరుంటారు? ఇక మీ నాన్న నువ్వు కలిసిపోయారని నన్ను కరివేపాకలా తీసేసావన్న మాట అన్నాడు. దాంతో గాఢంగా ఊపిరి వదిలి, అయ్యో దేవుడా, ఎందుకయ్యా వీడికి ఇంత పిచ్చినిచ్చావు? ఆకాష్ గుడ్లురిమి చూడగానే అతనికి మరింత దగ్గరగా జరిగి, సరేలే ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళను సరేనా అంది అతని ముఖంలోకి చూస్తూ. 2 క్షణాలు అలాగే నిశ్శబ్దంగా ఉండి ఆశ్చర్యంగా చూస్తున్న ఆమె పెదవులను ఒక్కసారిగా అందుకుని ఊపిరి ఆడకుండా చేశాడు ఆకాష్. కాసేపటికి ఊపిరి అందకపోవటంతో గింజుకుని అతని నుండి విడిపించుకుంది ఆద్య. ఇప్పుడు పార్టీ ఉంది, రెడీ అవ్వాలి, పెదవుల్ని కొరికేస్తున్నావు అని పెదవుల్ని తడుముకుంటూ ఆమె అనగానే మళ్ళీ టక్కున ఆమెను అందుకుని బెడ్ మీద పడిపోయాడు ఆకాష్. అతని కళ్ళల్లోకి చూస్తూ, ఈడియట్, రెడీ అవ్వాలి, ఇప్పటికే కిందంతా మన కోసం ఎదురు చూస్తున్నారు, పైగా నువ్వు ఇలా చేసేసావు, ఇది ఎలా కవర్ చేసుకోవాలి అని నేను చూస్తుంటే ఇంకా నీకు అంటూ ఆపేసింది ఆద్య. ఆమె మాటలు వినకుండా ముఖం నిండా ముద్దులు పెడుతూ కిందకెళ్ళాక పెదవులు ఏమయ్యా అని ఎవరైనా అడిగితే నా మొగుడు తినేశాడని చెప్పు అంటూ ఆమెకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెలుగులను దూరంగా నెట్టి మరో కాంతిని స్పృశిస్తూ ఆమెను ఆక్రమించుకున్నాడు ఆకాష్. ఇక లేచి రెడీ అవడానికని వెళ్ళబోతున్న ఆద్యవంక చూసి, కబోర్డ్ లో నీ కోసం కొన్న డ్రెస్ ఉంది, అది వేసుకో అన్నాడు ఆకాష్. అతని వంక చూసి అది అది అని వాస్కడంతో, ఏంటే అని అన్నాడు ఆశ్చర్యంగా. ఆ అది నేను మా నాన్న అని అనడంతో, మీ నాన్న కొనిచ్చిన డ్రెస్ వేసుకుంటాం అంతేనా అని అన్నాడు నవ్వుతూ. ఒక్కసారిగా ఆమె కనుబొమ్మలు ముడిపడగా, నీకెలా తెలుసు మేం షాపింగ్కి వెళ్ళామని అని అనగానే, మీరు బయటికి వెళ్ళిన వెంటనే నేను వచ్చేసా, మీరు ఐస్ క్రీమ్ తింటడం చూసి ఇక డిస్టర్బ్ చేయడం ఎందుకని సైలెంట్ గా ఉండిపోయా అని కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న ఆద్యంగా చూసి,
వేరెవర్ ఆద్య గోస్ ఆకాష్ విల్ ఫాలోస్ అని అన్నాడు గర్వంగా కనుబొమ్మలు ఎగరేసి. అతని మాటలతో బొగ్గలు ఎరుపెక్కగా టక్కుని వెనక్కి తిరిగి కాసేపటికి మామూలు అయిపోయి అతని వైపుకు తిరుగుతూ సరే వేసుకోనా అని అడిగింది. మీ ఇష్టం అమ్ములు అని ఆకాష్ అనగానే ఆ కవర్లు తీసుకుని సంబరంగా కబోర్డు గదిలోకి దూరింది. ఇక ఆమె ఆనందాన్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ తను కూడా తయారవడానికి సిద్ధమైపోయాడు ఆకాష్. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. చాలా కోల్డ్ ఉందండి, అందుకే నాకు అసలు చెప్పేటప్పుడు ఊపిరి ఆడడం లేదు, అందుకే గ్యాప్ తీసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.